లోపలికి గాంజా సరఫరా అన్నది జరుగుతుంది, కొంతమంది స్టాఫ్ లోపల ఖైదీలకి గాంజా సరఫరా చేస్తున్నారు అన్నట్టుగా కొన్ని ఆరోపణలు రావటం, దాని నేపథ్యంలో లాస్ట్ టైం కూడా మేమందరం కూడా దీని మీద ఎంక్వైరీ వేయడం జరిగింది. కొన్ని నిజాలు బయటపడిన తర్వాత కొంతమందిని కూడా అక్కడ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది. అయితే ఆ రోజు నుంచి నేను లాస్ట్ టైం ఇక్కడికి ప్రెజెంట్ విజిట్కి ఫార్మల్ విజిట్కి వచ్చినప్పుడు కూడా నేను చాలా సందర్భాల్లో ఇక్కడ అబ్జర్వ్ చేసి వాళ్ళందరినీ కూడా కొంచెం అలర్ట్ చేయడం జరిగింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రతిసారి మేడం ఏంటి లాస్ట్ 5 years గురించి మాట్లాడతారని మీరు అనుకోవచ్చు, కానీ ఆ ల్యాప్సెస్ అన్నవి చాలా క్లియర్గా మేము ఫేస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. లాస్ట్ గవర్నమెంట్ కంప్లీట్గా ప్రిజన్స్ తాలూకా సెక్యూరిటీ పర్పస్లో కానీ, వాటి మెయింటెనెన్స్ విషయంలో కానీ, లోపల అసలు కనీసం ట్రాన్స్ఫర్స్ విషయంలోని కానీ లోపల ఏం జరుగుతుంది అన్నది కంప్లీట్గా వదిలేశారు. మేము వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా పిన్ టు పిన్ మేము అబ్జర్వ్ చేసుకొని, పిన్ టు పిన్ మేము ఎంక్వైరీ చేసుకొని, ప్రతి ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మేము తీసుకుంటూ ఉంటే కొన్ని సందర్భాల్లో కొంతమందికి అది ఇబ్బంది కలిగే పరిస్థితులు రావచ్చు. ఆ ఇబ్బందులు ఎవరికి ఎన్ని ఇబ్బందులు కలిగినా కూడా సెక్యూరిటీ సేఫ్టీ అన్నది ముఖ్యం. కాబట్టి ద సేమ్ టైం లోపల ఎలాంటి ప్రిజనర్స్ మనం అనేసరికి లోపల ముద్దాయిలందరూ కూడా రకరకాల కేసుల్లో బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారు. హత్య కేసుల్లో ఉంటారు, గొడవల్లో ఉంటారు, గాంజా కేసుల్లో ఉంటారు, రేప్ కేసెస్ ఉంటాయి, కొంతమంది లైఫ్ పడిన వాళ్ళు ఉంటారు. అంటే ఓవరాల్గా ప్రిజన్ అనేది చాలా కేర్గా చూసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. అటువంటి సిచ్యువేషన్స్లో మేము నిజంగా చాలా షాకింగ్ న్యూసెస్ ఏంటంటే సెల్ ఫోన్లు బయటపడినాయి. అంటే సెల్ ఫోన్లు కూడా వాళ్ళు యూజ్ చేసే పరిస్థితులు వచ్చినప్పుడు మేము కంపల్సరీగా ఎంక్వైరీ చేసుకోవాలి. ఎంక్వైరీలో ఎవరైనా తప్పు చేశారన్న సంగతి తెలిస్తే కనుక వాళ్ళని పనిష్మెంట్ ఇచ్చుకునే పరిస్థితి రావాలి. దీన్ని కూడా గవర్నమెంట్ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా దీన్ని కూడా అర్థం చేసుకొని ఫర్దర్గా కూడా వాళ్ళ వర్క్లు ప్రాపర్ వేలో వారు వర్క్ చేసుకునే పరిస్థితి రావాలి. ఎందుకని మేము చెప్తున్నామంటే, ఇప్పుడు సెల్ ఫోన్స్ దొరికినాయి. ఆ సెల్ ఫోన్ నుంచి మేము ఆల్రెడీ ఎంక్వైరీ స్టార్ట్ చేసాం. CDR తీసుకుంటాం. IMI నెంబర్ నుంచి ఎక్కడి నుంచి ఏ సిమ్ ఇందులో యూజ్ చేశారు, ఏ నెంబర్ నుంచి వెళ్ళింది, ఏ నెంబర్ నుంచి లోకల్ నుంచి ఎన్ని కాల్స్ బయటికి వెళ్ళి ఎవరు అవతల వాళ్ళు మాట్లాడారు. సో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేసుకుంటాం. లోపల నుంచి బయట ఎవరితో మాట్లాడారో వాళ్ళు కూడా రేపొద్దున్న కోర్టు ముందు హాజరయ్యే పరిస్థితి వస్తుంది. వాళ్ళు కూడా తప్పు చేసిన వాళ్ళ పరిస్థితి వస్తుంది. అంటే ఇక్కడ లోకల్ ఇప్పుడు మనం లాస్ట్ టైం చూసాం, కొంతమంది రౌడీ షీటర్స్ లోపల ఉన్నారు. రౌడీ షీటర్స్ కూడా బయటికి వెళ్ళి లోపలికి వచ్చేటప్పుడు గాంజా తీసుకుని వచ్చే పరిస్థితులు కూడా కనిపించాయి. అంటే అటువంటి సందర్భాల్లో కూడా కొంతమంది పోలీసులు కూడా ఇబ్బందులు పడి వాళ్ళు కూడా సస్పెండ్ చేసే పరిస్థితులు కనిపించినాయి. అంటే ఇటువంటి సందర్భాల్లో ఇంకా విషయం ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎంత వరకు అంటే ఇది లోపల ఒక చిన్న ప్లాంట్ కూడా కనిపించింది, గాంజా ప్లాంట్ కూడా కనిపించింది. అంటే ఈరోజు మేము చెప్తుంది ఏంటంటే, మా డిపార్ట్మెంట్ ఎంత క్లియర్గా వర్క్ చేస్తుంది ఈరోజు. అంటే ఎక్కడా కూడా ఒక ఇంచుని కూడా వదలకుండా చాలా క్లియర్ కట్గా వారి సర్వేలెన్సెస్లో పెట్టుకొని అటువంటి సిచ్యువేషన్స్ ఏమీ రాకుండా ఈరోజు అంత పగడ్బందీగా చేస్తున్నాం. పగడ్బందీగా చేస్తున్న సందర్భంలో కొంతమందికి ఇది ఇబ్బంది రావచ్చు, కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు, కొంతమందిని సస్పెండ్ చేయాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. దీన్ని పెద్ద భూతద్దంలో చూసి మళ్ళీ మా మీదకి తిరిగి అదేదో అంటారు కదా బురద జల్లే పరిస్థితి మాత్రం రాకూడదని ముందుగా మీ అందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. మేము చాలా క్లియర్గా దీని మీద ఎంక్వైరీ చేస్తున్నామండి. ఎక్కడ ఏ పొరపాటు జరిగినా కూడా ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితి లేదు. ఆ ఎంప్లాయీస్ అయినా కూడా నేను ఇప్పుడే అందరికి కూడా చెప్పి వచ్చాం. ఈరోజు లాస్ట్ మించుమించు మీరు నమ్ముతారా, ప్రిజన్స్లో కానీ పోలీస్ స్టేషన్స్లో కానీ 5 సంవత్సరాల పైన ఈరోజు వరకు కూడా కొంతమంది ఎంప్లాయీస్ పాతుకుపోయి ఉన్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళతో ఉన్న రిలేషన్ పెట్టుకుంటారు, లోపల వాళ్ళు ఖైదీలతో కొంత రిలేషన్ పెట్టుకుంటారు. అంటే నేను అందరినీ చెప్పట్లేదండి, కొంతమంది వ్యవహారం జరుగుతుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఏంటంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒకే దగ్గర కూర్చుంటాం కాబట్టి ఏదో మాట కలుస్తుంది, కానీ అది యాక్షన్లోకి రాకూడదు బయటకు వచ్చిన తర్వాత. సో కొన్ని సందర్భాల్లో మేము కూడా ట్రాన్స్ఫర్స్ చేయడానికి కొంతమందిని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అది కూడా మీ అందరికీ కూడా తెలుసు. మేమందరికీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి, పబ్లిక్కి కూడా తెలియాలనే ఉద్దేశంతోనే ఈరోజు నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని విషయాలు నేను ఎక్కడైతే సెల్ ఫోన్ దొరికిందో అది కూడా చూసి వచ్చాను. ఎక్కడైతే వీళ్ళు మొన్న రీసెంట్గా ఎవరైతే ఆరోపణలు బయటకు వచ్చి చేశారో, ఏ బ్యారక్లో అయితే మమ్మల్ని చెక్ చేశారు, బట్టలు తీసి చెక్ చేశారని చెప్పారు, ఆ బ్యారక్ను కూడా చూసి వచ్చాను. ఒకటి మాత్రం చెప్తున్నానండి, నేను డిపార్ట్మెంట్లో అందరికీ మేము హోమ్ మినిస్టర్ని, అందరికీ గౌరవ సీఎం గారు ముఖ్యమంత్రి. ఇందులో మాకు ఎటువంటి పక్షపాత వైఖరులు మా దగ్గర ఉండవు. అందరూ మా కుటుంబ సభ్యులే, కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం. అందరూ మా కుటుంబ సభ్యులే, కానీ తప్పు చేస్తే ఎవరినైనా పనిష్ చేస్తాం. ఆ విషయం గురించి వాళ్ళ వెల్ఫేర్ మేము చూసుకుంటాం, కానీ గవర్నమెంట్కి ఎక్కడ కూడా చెడ్డ పేరు రాకుండా, ఇక్కడ స్టాఫ్కి ఎక్కడ చెడ్డ పేరు రాకుండా చేసుకోవాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది. దయచేసి మీరందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నా. మా పత్రికా సోదరులకు కూడా మీ అందరికీ కూడా ఒకటే విన్నపం,
ఏం జరిగిందన్నది మీకు క్లియర్గా మేము ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాం. ప్రతి ఒక్క విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం పబ్లిక్, ఎందుకంటే మీరే ప్రజలకి మాకు ప్రభుత్వానికి మధ్యలో ఉన్న వారధులు. మీ దగ్గర మీకైనా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కాబట్టి ఈరోజు ఇక్కడ ఒకసారి చూసి మీతో మాట్లాడడం జరిగింది. ఎంక్వైరీ చేయకుండా ఎవరిని చేయలేదండి అమ్మా. ఒక వెర్షన్ ఇప్పుడు నా ఒక నిమిషం తమ్ముడు, నీ వెర్షన్ నీకుంటుంది, నా వెర్షన్ నాకుంటుంది. ఏ వెర్షన్ అయినా మేము ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా నేను కానీ లోపల గవర్నమెంట్లో వర్క్ చేసిన వాళ్ళు కానీ ఒక ఎంక్వైరీ లేకుండా ఒకరిని ట్రాన్స్ఫర్ చేయాలంటే రేపు పొద్దున్న ఎంక్వైరీ చేయడం తప్పు చేశారంటే వీళ్ళైనా ఫిక్స్ అప్ అవుతారు కదా, వీళ్ళైనా సస్పెండ్ అవుతారు కదా. సో ప్రాపర్గా అలా 5 సంవత్సరాలు దాటి చాలామంది ఉన్నారు. మేము ఒక సిద్ధాంతం పెట్టుకున్నాం. ఈవెన్ కానిస్టేబుల్స్నైనా మేము రెగ్యులర్ పోలీసులలోనే కానిస్టేబుల్స్నైనా 5 సంవత్సరాలు ఒకే దగ్గర ఉంటే కనుక షఫిల్ చేయాలని మేము అనుకున్నాం. అదేవిధంగా ప్రెజెన్స్లో ఉన్న వార్డర్స్ని కూడా ఏదైనా 5 years దాటిన తర్వాత కూడా మేము కొంతమందిని షఫిల్ చేయాలనుకుంటున్నాం. కూటమి ప్రభుత్వంలో సపోర్ట్ చేసిన వాళ్ళు ఓకే. నేను ఈరోజు కూటమి ప్రభుత్వం తాలూకా హోమ్ మినిస్టర్నే కదా, కూటమి ప్రభుత్వం తాలూకా సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు, కూటమి ప్రభుత్వం తాలూకా డిప్యూటీ సీఎంఏ కదా ఈరోజు ఉన్నారు. నేను అది కాదండి, నేనేమంటున్నానండి, ఈరోజు మేము ఎవరిని సస్పెండ్ చేయలేదా, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ కూడా ఇప్పుడు కొంతమంది మన పరిస్థితి ఏంటంటే అదే చెప్తాను. యూనిఫామ్ సర్వీస్లో మనం ఉంటాం. యూనిఫామ్ సర్వీస్లో ఉండేటప్పుడు ఎప్పుడు కూడా ఈవెన్ ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ బంద్ ఏర్పాటు చేశారండి. గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్కి వచ్చి సంతకం పెడతాడా పెట్టడా? బందుల్లో కానీ ధర్నాల్లో కానీ గవర్నమెంట్ ఎంప్లాయీ అన్న కూడా ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేయకూడదు. ఇది రూల్. అట్ ద సేమ్ టైం అంతకు మించి ఒక స్టెప్ ఫార్వర్డ్ అయితే యూనిఫామ్ జాబ్ చేసే వాళ్ళు ఎవరు కూడా ధర్నాలు అవి చేయకూడదు. ఆ రోజు జరిగిన సిచ్యువేషన్స్ వేరు. వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇప్పుడు ఆ ఎపిసోడ్ అయితే క్లోజ్ అయింది. ఫర్దర్గా ఎక్కడ ఇబ్బందులు రాకుండా చూసుకోవడానికే ప్రతి ఇంచ్ టు ఇంచ్ ఈరోజు సెర్చ్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు కొన్ని ఇష్యూస్ కూడా బయటపడిన ఆ ఇష్యూస్ కూడా మీతో షేర్ చేశాను. అమ్మ వాళ్ళ ఎవరికి కూడా అన్యాయం జరగదు. ఒకటి విషయం చెప్తున్నానమ్మా, ఎవరికి తప్పు చేయకుండా అన్యాయం జరగదు. తప్పు చేస్తే ఎవరిని ఉపేక్షించే పరిస్థితి లేదు. ఈరోజు కాకపోతే రేపు అయినా ఇన్ఫర్మేషన్ బయటకు వస్తుంది కదా. ఈరోజు సెల్ ఫోన్లు దొరికినాయి. చెప్పాను, ఒక ప్లాంట్ దొరికింది, లోపల ఒక మొక్క దొరికింది, గాంజా మొక్క దొరికింది. ఈరోజు కొన్ని సందర్భాల్లో మా ఎంక్వైరీలో మాకు కూడా కొన్ని ఇష్యూస్ బయటపడుతున్నాయి. ఆ ఇష్యూస్లో భాగంగా మా డిపార్ట్మెంట్ వర్క్ మా డిపార్ట్మెంట్ చేసుకునివ్వండి. ఎవరికి కూడా ఇబ్బంది లేదు, ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు, ఎవరి మీద పొట్ట కూడా కొట్టలేదు. ఈరోజు ఎంక్వైరీ ఇంకా కూలంకషంగా ఎంక్వైరీ జరుగుతుంది. నిజంగా ఎంక్వైరీలో ఎవరైనా కనుక ఇందులో ఇన్వాల్వ్ అయ్యారనుకుంటే కనుక డెఫినెట్గా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఉపేక్షించే పరిస్థితి లేదు. ఇప్పుడు సూపరింటెండెంట్ మారారు, లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఆ సంగతి మీకు తెలుసా? లాస్ట్ సూపరింటెండెంట్ సస్పెండ్ అయ్యారు. ఈరోజు కొత్త సూపరింటెండెంట్ వచ్చారు. కొత్త సూపరింటెండెంట్ ఈరోజు మొత్తం ప్రెజెంట్ అంతా కూడా సెర్చ్ చేస్తున్నారు. సెర్చ్ చేసిన తర్వాత ఎక్కడెక్కడ ఏంటి ఉన్నాయని చెప్పేసి ఈరోజు తీసుకుంటున్నాం. టెక్నాలజీని కూడా బేస్ చేసుకుంటున్నాం ఈరోజు. అదే నాకు అర్థం కానిది ఏంటంటే, తప్పు చేసినట్టు ఈరోజు భయపడాల్సిన అవసరం ఉంది. ఎవరు తప్పు చేసినా, ఎందుకంటే టెక్నాలజీ అంతకు మించి ఉంది ఈరోజు పట్టుకునే విధంగా. ఇంకా లోపల జరుగుతున్న పరిణామాలు అంతా త్వరగా చెప్పారు. లోపల అనేది కొంత సెక్యూరిటీ లభిస్తుంది అంటే జనరల్ చెప్పారు. సీసీ కెమెరాలు కానివ్వండి, మానిటరింగ్ సిస్టమ్ కానివ్వండి, దానిపై ఏదైనా ఫర్దర్గా లేదండి. నేను ఇప్పుడే చెప్పాను, ఎక్కడ కూడా సర్వేలెన్సెస్ ఏ మూలని కూడా ఒక్క చిన్న పార్ట్ కూడా వదలకుండా అన్ని ఏరియాస్ నుండి కూడా ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టమని ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. వితిన్ 10 daysలో మొత్తం మానిటరింగ్ అంత మాకు కమాండ్ కంట్రోల్ రూమ్లో, సూపరింటెండెంట్ రూమ్లో ఎవ్రీథింగ్ ఏ మూలలో చూసినా కూడా ప్రెజెంట్ కనిపించేటట్టుగా మేము ఈరోజు సీసీ కెమెరాస్ పెట్టడానికి కూడా సిద్ధపడ్డాం. కొంతమందిని ఇక్కడ నుంచి రాజమండ్రి షిఫ్ట్ చేయడానికి కూడా ఇప్పుడే ప్రపోజల్ కూడా వెళ్ళిందండి. ఇంచుమించు ఇక్కడ నుంచి ఒక 200 మంది లైఫర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రాజమండ్రి షిఫ్ట్ చేస్తాం. సిబ్బంది కొరత ఉంది. అది మాజీ ఎంపీ కుటుంబం సంబంధించిన హామంతో ఉన్న బ్యారెక్లో జరిగాయి. అంటే వాళ్ళకి సత్సంబంధాలు కొనసాగుతున్నాయా లేదా అన్నది యాజ్ ఏ హోమ్ మినిస్టర్గా నేను చెప్పకూడదు. ఒక ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా చెప్తాను. ఎందుకంటే ఈరోజు అవి తెలిసిన తర్వాత వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి వేరే చోటకి షిఫ్ట్ చేసి వాళ్ళందరికీ కూడా పగడ్బందీగా సెక్యూరిటీ వేరేగా ఈరోజు అరేంజ్ చేయడం జరిగింది వాళ్ళందరినీ కూడా. నేనేమంటానంటే, ఇప్పుడు ఎవరు మాట్లాడారు, ఎవరితో మాట్లాడారు మొత్తం బయటకు వస్తాయి. ఎందుకు కంగారు? కానీ మీరు మినిస్టర్గా బాధ్యత చేపట్టిన వెంటనే ఎంబీబీ చేసి మొత్తం తిరగబోతున్నారు. కానీ
అది కేవలం స్టేట్మెంట్ మాత్రమే పరిమితమైనది. అంటే ఇప్పుడు నేను రోజువారీ టిక్ పెట్టి మీకు చెప్పాలా ఇది నేను చేశాను ఇది నేను చేశానని? కొన్ని పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ చేసే ఇన్వెస్టిగేషన్స్లో కానీ లేకపోతే మేము చేసుకునే ఎంక్వైరీలో కానీ ఒక గోప్యత అనేది అవసరం. ఎప్పుడు బయటకు వస్తుంది? అదంతా ఫ్లేరప్ అయినప్పుడు బయటకు వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పినట్టే నేను ప్రతిరోజు బయటకు వచ్చి నేను ఇది చేశాను అది చేశానంటే అవతల వాళ్ళు అలర్ట్ ఎవరా? ఇప్పుడు మాకున్న పరిధులు కూడా మాకుంటాయి, దయచేసి ఆ పరిధుల్లో కూడా మమ్మల్ని ఉండేవ్వండి. దానివల్ల అదే కదమ్మా ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నాం. ఈరోజు సెక్యూరిటీ మేము దాయాలి అనుకుంటే సెల్ ఫోన్ దొరికిందని బయటికి మీకు ఎలా వస్తుంది చెప్పండి? మేము ఈరోజు బయట పెడుతున్నాం. ఇలా కొన్ని ల్యాబ్సెస్ ఉన్నాయి. అది ఏ గవర్నమెంట్ ల్యాబ్సెస్ అన్నది ఇప్పుడు మనం చెప్పుకున్నా కూడా వేస్ట్, అది అనవసరం, ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఎందుకంటే లాస్ట్ 5 yearsలో కనీసం ఒకసారి ఎవరైనా వచ్చి ఇందులో వచ్చి చెక్ చేసుకోనో లేకపోతే ఎంక్వైరీ చేసుకోనో అదేమైనా జరిగిందా? నేను ఇది 6 నెలలు రెండోసారి నేను రావడం ఇక్కడ. సో నేనేమంటానంటే పూర్తి ఎంక్వైరీ జరుగుతుంది, లోపల ఎక్కడ ఎలా వెళ్ళింది మొత్తం అన్నీ బయటకు వస్తాయి. ఎందుకంటే టెక్నాలజీని తప్పించుకొని ఇప్పుడు ఎవడేం చేయలేడు. ఈరోజు సెల్ ఫోన్ అంటే ఈఎంఐ నెంబర్ ఉంటుంది, ఈఎంఐ నెంబర్ బేస్ చేసుకొని మీరు అందులో ఏ సిమ్ కార్డ్ వేసారు, ఏ నెంబర్స్ వచ్చినాయి అన్నది ఆల్రెడీ ట్రేస్ అయింది. ఆ నెంబర్స్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది అన్నది చెప్పడం ఎంతసేపు 5 నిమిషాల పని మాకు. అవన్నీ కూడా మేము అందరినీ ఏదో ఒక రోజు కంపల్సరీ మీ ముందు నుంచి చెప్పండి సార్. చాలా ఇప్పుడు సూపరింటెండెంట్ డిఐజీ మారారు, ఓకే, ఇంతకుముందు వాళ్ళ హయాంలో జరిగిందన్నారు, మరి కింద స్టాఫ్ అంతా అందుకే కదా మారుస్తున్నాం. అది కాదు మేడం, మొక్క దొరికిందన్నారు, ఆ మొక్క ఎప్పుడు వేసారు? ఇంతకుముందు వేసారా లేదంటే ఇప్పుడు వేసారా? ఇంత చిన్న మొక్క బా మీకు చూపించమన్నా కూడా చూపిస్తాను, పెద్ద విషయం కాదు, బయట చూపించుకోవాలి. ఎంక్వైరీకి పెద్ద టైం ఏం కాదండి, నాకు మహా అయితే ఒక 10 days 15 daysలో మాకు రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు, ఇప్పుడు మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చేస్తున్నారు ఎంక్వైరీ చాలా క్లియర్గా. ఎందుకంటే ఇది ఎవడు దాచేది కాదు, దీన్ని అలా కాదండి, దీన్ని దాచేది కాదు, దీన్ని ఎక్కడ కూడా మబ్బి పెట్టలేము, ఏదో మసిపూసి మారడికాయ కూడా చేయలేము. ఎందుకంటే టెక్నాలజీ పెరిగింది. అది సో ఏ మొబైల్ నుంచి ఏ నెంబర్కి వెళ్ళింది ఒకటి మాత్రం క్లియర్, ఇక్కడ లోపల నుంచి ఏ నెంబర్తో మాట్లాడినా కూడా వాడు కూడా శిక్షార్హుడే కదా. సో కాబట్టి ఇందులో ఎంతమంది బయటకు వస్తారు ఆ డాట్స్ అన్ని కనెక్ట్ చేసి మేము ముందు ఉంచుతాం. గతంలో గంజాయి లోపలికి వెళ్ళింది, సెల్ ఫోన్ దొరికే ఏముంది అబ్బా, సీడ్ ఎంత ఉంటుంది జేబులో పెట్టుకుని వెళ్తాడు, ఏమైంది ఇప్పుడు బయటకు వస్తున్నారు అంటే నేను ఎందుకు అది చెప్తున్నానంటే ఈరోజు మా వాళ్ళు ఎంత క్లియర్గా అబ్జర్వ్ చేస్తున్నారు, ఎంత క్లియర్గా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటున్నారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. లోపల ఉన్న వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళు, ఇంచుమించు ఎంతమంది ఉన్నారండి గంజా కేసులో ఉన్న వాళ్ళు? 1075 మెంబర్స్ లోపల గంజా కేసులో ఉన్నవాళ్ళు. వాళ్ళు ఇంటర్ స్టేట్ ఒరిస్సా నుంచో మహారాష్ట్ర నుంచో వాళ్ళందరూ కూడా 1075 మంది ఉన్నారు లోపల. వాళ్ళే ఉన్నారు, నేను లాస్ట్ టైం కూడా చెప్పాను కదా, వాళ్ళే ఉన్నారు 50%. సో ఆటోమేటిక్గా ఇప్పుడు విషయం ఏంటంటే లోపలికి ఎలా వెళ్ళింది అనే కన్నా మేము లోపల గ్రహించామా లేదా అన్నది ఈరోజు మాకు ఇప్పుడు లోపలికి వెళ్ళకుండా చూసుకుంటాం. అలాంటి వాటి మీద మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఎక్కడ కూడా స్ట్రీమ్ లైన్ ఏం చేయలేదు. ఈ నిందితుల వలన కరడుగట్టిన నేరస్తులు కూడా ఇబ్బంది వచ్చే అవకాశం, సిబ్బంది తక్కువ ఉన్నారు, వాళ్ళ మీద లేదు కంపల్సరీగా సిబ్బందిని కూడా పెంచుతాము. అవసరమైతే సిబ్బంది రెగ్యులర్ సిబ్బందిని పెట్టాలా, అవుట్సోర్సింగ్ సిబ్బందిని పెట్టాలా, వాట్ ఎవర్ అంటే యూనిఫామ్ జాబ్స్లో మనం అవుట్సోర్సింగ్ పెట్టలేం కాబట్టి రెగ్యులర్ సిబ్బందిని మనం పెట్టుకోవాలి. రెగ్యులర్ సిబ్బందిని ఏ రకంగా వీళ్ళ దగ్గర డిప్యూట్ చేయాలి, వీళ్ళకి ఎలాగ ఆన్బోర్డ్ చేయాలి, టెక్నాలజీని బేస్ చేసుకొని అంటే ప్రతి ఒక్క ఖైదీకి మనం ఒక్కొక్క పోలీసుని మనం పెట్టలేం కాబట్టి టెక్నాలజీని బేస్ చేసుకొని వీళ్ళకి కూడా ఈజీ అయ్యేటట్టుగా సర్వేలెన్సెస్ ఈజీ అయ్యేటట్టుగా మేము చూసుకుంటున్నాం. ఏం వివాదం చెప్పేస్తాను మాట్లాడేస్తాను, నేనే తీసాను, ఇంక దానికి పెద్ద వివాదం ఏముంది? అయ్యా రామచంద్ర మీకు నేను తీసి 10 రోజులు అయింది, మీకు నన్ను తెలిసింది. చంద్రబాబు నాయుడు గారికి నాకు ప్రైవేట్ పిఏ, నేను జీతం ఇచ్చుకుంటున్న అబ్బాయి, ఓకే, విషయం తెలిసింది, తీసి పడేసాం. వాస్తవం ఉంది, నాకు ఆరోపణలు వచ్చినాయి, నేను 2-3 సార్లు అలర్ట్ చేశా మంచి పద్ధతి కాదు అని. నేను ఒకటేనండి, గవర్నమెంట్కి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటే నా సొంత పిల్లల్ని కూడా పక్కన పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను. గత నెల రోజులుగా మన విశాఖపట్నం కేంద్ర కారాగారం ఏదో ఒక సందర్భంలో